మీరు ఏదైతే ఫస్ట్ డే మీరు ప్రామిస్ చేసినట్టే ఉమ్, మీ టెక్నికల్ టీం కూడా అంతే ప్రామిస్ గా నాకు వర్క్ చేసారు వాళ్ళు. ఓకే. సో అది ఫీడ్ లో సి విటమిన్ వేస్తే ఉమ్, ఫాస్ట్ వచ్చి తినేస్తుంది. జనరల్ గా వేస్తున్న ఫీడ్ కి సి వేసిన దానికి ఉమ్, ఫస్ట్ ఒక్కసారి టేస్ట్ చేస్తాయి కదా ఒక ఇది ఫీడ్ గ్రాండిన్ ఒక్కసారి టేస్ట్ చేయగానే దానికి అర్థమైపోతుంది కదా బేసిక్ ఏదో కలిపిరు అన్నట్టు ఉంటుంది, టేస్ట్ చేంజ్ అవుతుంది. కాబట్టి సి విటమిన్ కి బాగా అలవాటు పడుతున్నాయి అవి. సి వేస్తే మాత్రం ఫీడ్ ఎంత వేస్తే అంత తినేస్తాయి. ఉమ్, గ్రోత్ పరంగా మాత్రం చాలా బాగుంది. మీ దగ్గర ఉమ్, నుంచి వచ్చిన ప్రోడక్ట్ ఏవైతే తీసుకున్నాం, సి కావచ్చు, జియోలైట్ కావచ్చు, మినరల్స్ ఎక్కువ యూస్ చేసింది ఇవే. ఉమ్, సో వాటి వల్ల కూడా నాకు బాగా కనపడింది. గ్రోత్ గానీ యాక్టివ్నెస్ ఉమ్, బాగా పెరిగింది. నేను డిసీజ్ అయితే చూడలేదు ఈ 9 months లో. ఓకే. ఫంగైషియస్ కావచ్చు, కొరమీన్ కి డిసీజ్ అయితే చూడలేదు. జియోలైట్ అయితే ఖచ్చితంగా 10 to 15 days లోపు 12 days 10 to 12 days లోపు ఖచ్చితంగా జియోలైట్ అయితే కంటిన్యూ చేస్తుంది. ఓకే. ఎందుకంటే నాకు దాని ఇంపాక్ట్ కనిపిస్తుంది. ఉమ్, సో వాటర్ కొంచెం డార్క్ అయ్యింది అని కనపడగానే అది వేసిన 2 days లోపు మళ్ళీ నీకు వాటర్ ఫ్రెష్ అయిపోతుంది. Hmm. కల్చర్ లో ఎట్లా ఉండాలి అనే దానికంటే కూడా ఎట్లా ఉండకూడదో బాగా అర్థమైంది. Hmm. సో నాకు మంచిగా అనిపించింది ఉమ్, ఫిష్. టేస్ట్ చాలా బాగుంది. అది ఎందుకు వచ్చింది ఎట్లా వచ్చింది అనేది తెలియదు. ఈ కొరమీను టేస్ట్ మాత్రం చాలా బాగుంది. నేను పర్సనల్ కూడా అన్న తర్వాత చెక్ చేసుకున్నా. ఉమ్, సో నాకైతే మార్కెట్ నేను రీటైల్ స్టార్ట్ చేసుకున్నా కాబట్టి హోల్సేల్ కాన్సెప్టే లేదు. నాకు సర్వీస్ ఇస్తాం, బట్ మొత్తం నేను అప్పులు చేసి చేస్తే వాళ్ళకి ఇయ్యంగా. సో అవును. నేను రూపాయి పెట్టాలి, ఆ రూపాయి మీద నాకు 10 పైసలు రావాలి, కస్టమర్ కూడా 10 పైసలు మిగలాలి. వేరే వాళ్ళతో పోలిస్తే మన దగ్గరికి వస్తే 400 ఎక్కడ అమ్మితే నేను 350 అని చెప్తున్నా. ఉమ్, ఆ 350కే వాళ్ళు హ్యాపీగా ఓ 50 రూపాయలు మిగిలింది కిలో కాడ అన్న థాట్ లో వాళ్ళు ఉండాలి. అవును. యాక్చువల్ గా నాకు కేజీ 10% కేజీ వచ్చేసి 3 months అవుతుంది ఆల్రెడీ. హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసరికల్లా రెడ్డి సార్ దగ్గరికి అయితే వచ్చాము. దాదాపు 9 months నుండి అయితే కొరమీను సాగు అలాగే ఫంగేషియస్ సాగు అనేది కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. అలాగే ఈ కొరమీను సాగులో ఫంగేషియస్ సాగులో తాను ఫస్ట్ టైం ఎదుర్కొన్నటువంటి ఉడిదుడుకులు ఏందో అనేది కూడా సార్ మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం సార్. ఇప్పటి వరకు మీరు ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఈ సాగులోకి వచ్చారు కదా, అసలు ఎందుకని వచ్చారు, అంటే ఎవరి వల్ల వచ్చారు ఈ ఫీల్డ్ లో? సో మోటో వేరు సార్. యాక్చువల్ గా ఈ ఫార్మింగ్ కి రావడానికి మోటో వేరు యాక్చువల్ గా. ఎందుకంటే నేను ఒక 7 years బ్యాక్ మా బాబు పుట్టినప్పుడు వాడికి ఒక చిన్న ప్రాబ్లం ఉండే. సో మిల్క్ ప్రాబ్లం ఉండే. అక్కడికి వెళ్ళేసిన తర్వాత డాక్టర్లు ఏమన్నారు, ఒక 1 year తర్వాత అంటే వాడికి నార్మల్ మిల్క్ పడేది కాదు. సో డాక్టర్ సజెస్ట్ చేసింది ఫిష్ పెట్టమని చెప్పిన అనమాట. వేరే ఏ ఫుడ్ యూస్ చేయదు ఒక 1 year తర్వాత. సో వాటికి మినరల్స్ ఇలాంటివి అందాలి అంటే సో ఫిష్ యూస్ చేయండి, చికెన్ ఇలాంటి ఏది యూస్ చేయకూడదు అని చెప్పారు అనమాట. సో నేను ఆ టైంలో ఫిష్ తీసుకోవడానికి వెళ్ళిన ఫస్ట్ టైం. అప్పటి వరకు నేను తిన్నది కూడా లేదు ఫిష్. సో అప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ అరౌండ్ నేను కొరమీను చూస్తే 800 rupees కేజీ. అప్పుడు అనిపించింది నాకు 800 rupees సరే నాకంటే వస్తుంది ఎంతో కొంత అనుకుందాం, కొనుక్కుంటా. నార్మల్ గా జనాలు ఎట్లా కొనుక్కుంటారు ఇంత కాస్ట్ పెట్టి? మటన్ కి అప్పుడు అంత కాస్ట్ లేదు. మటన్ కాస్ట్ వచ్చేసి 600 rupees ఎంతో ఉంది అప్పుడు 7-8 years బ్యాక్. సో అప్పటి నుంచి నా బ్రెయిన్ లో పడిపోయింది. సో నార్మల్ గా జనాలు తినాలి అంటే ఇక తినలేరా ఇది అని. సో ఆ మోటోతో యాక్చువల్లీ నేను తిరిగిన వేరే కొన్ని ఫార్మ్స్ తిరిగిన. అక్కడ నుంచి స్టార్ట్ అయింది జర్నీ. సో అరౌండ్ 6 years నుంచి ఇంకా జర్నీ స్టార్ట్ అయింది. తిరుగుతూ ఉన్నా. సో నల్గొండ అటు ఇటు వెళ్ళిన, బాగానే చోట్లోకి వెళ్ళిన. సో ఫార్మింగ్స్ ఎట్లా చేస్తారు, సో నేను బయోఫ్లాక్ ఆర్ఎస్ అటువైపు తిరిగిన బేసిక్ గా. సో అటువైపు తిరిగిన తర్వాత అర్థమైంది సో అవి బాగా కాస్ట్ పెరుగుతుంది. సో అంత పెట్టగలుగుతామా లేదా, రిటర్న్స్ వస్తాయా? సో నేను సర్వీస్ అనే కాకుండా నాది కూడా నేను కూడా చూసుకోవాలి కాబట్టి, పెట్టిందనే నాకు రావాలి అన్న థాట్ లో ఉండాలి కాబట్టి సో నేను మళ్ళీ పాండ్ కల్చర్కి వచ్చింది. పాండ్ కల్చర్కి వచ్చి సో అందుకని మిమ్మల్ని కనెక్ట్ అయినా. సో లాస్ట్ ఇయర్ కనెక్ట్ అయ్యి సార్ ఇట్లా నాకు సపోర్ట్ కావాలి, పాండ్ లో ఓపెన్ చేస్తాను అంటే మీ దగ్గర నుంచి కూడా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది నాకు. సో అక్కడ నుంచి జర్నీ స్టార్ట్ అయింది. చూద్దాం, ఫస్ట్ టైం పెట్టిన తర్వాత ఏమైతుంది ఏంటి అని తెలియదు. నాలెడ్జ్ పెద్దగా అయితే ఏం లేదు, బేస్ నాలెడ్జ్. అందరు ఇప్పుడు ఏదైనా పాండ్స్, బయోఫ్లాక్స్, ర్యాస్లు అవి ఏదైనా విజిట్ చేస్తే ఎంతవరకు నాలెడ్జ్ వస్తుందో ఆ నాలెడ్జే ఉంది నాకు. ఈవెన్ ప్రోబయోటిక్స్ బేసిక్ తెలుసు తప్ప పెద్దగా ఇన్ డెప్త్ లేదు, ప్రాక్టికల్ నాలెడ్జ్ అస్సలు లేదు. సో అందుకని మీ వీడియోస్ చూస్తూ అప్పటి నుంచి కంటిన్యూ అవుతున్న వీడియోస్. సో చూసి సరే ఇక్కడ మన దగ్గర నియర్ బై ఉంటారు కదా, ఒకసారి కనెక్ట్ అయిదాం ఏంటి ఎట్లా అని దాన్ని బట్టి స్టెప్ తీసుకుందాం అన్నట్టు. సో మిమ్మల్ని కనెక్ట్ అయిన తర్వాత మీ దగ్గర నుంచి కూడా రెస్పాన్స్ మంచిగా వచ్చింది నాకు. సో అక్కడ నుంచి జర్నీ స్టార్ట్ అయింది. సో సీడ్ తీసుకోవడం, సో ఫీడ్ తీసుకోవడం. సో ప్రస్తుతానికి కల్చర్ లో మాత్రం నేనైతే సాటిస్ఫైగా ఉన్నా. ఓకే, స్టార్టింగ్ లో ఈ కొరమీను వచ్చేసరికల్లా ఎంత ట్యాంక్లలో చేశారు?
అప్ టు కల్చర్ వరకు ట్యాంక్లలోనే చేద్దామని అనుకున్నారా లేదంటే చెరువు తీద్దాం అనుకున్నారా? లేదు కల్చర్ కూడా ట్యాంక్లలోనే చేద్దామని నా మోటో ఫస్ట్ అయితే అదే. ఎందుకంటే మాకు పెద్ద పొలాలు అంటే ఇక్కడ లేదు, బయట ఉంది. సో ఈ దగ్గరలో పొలం లేదు, ఇది పెద్ద మొలది. సో లీజుకి తీసుకొని చేస్తున్నాము. కానీ ఏంటంటే థాట్ అయితే లేదు పాండ్ ఓపెన్ చేసి దాంట్లో చేద్దామన్న థాట్ లేదు. ఫస్ట్ కల్చర్ అయితే బయోఫ్లాక్ ఇవి చూసిన, సిమెంట్ ట్యాంకులు చూసిన కాబట్టి కొరమీన్ ఒక్కటే ఉంది ఆలోచన ఫస్ట్ లో నాకు. కొరమీన్ ఒక్కటే స్టార్ట్ చేద్దాము, దాన్ని బట్టి చూద్దాము అనిపించింది. మళ్ళీ తర్వాత ఇంకా కొన్ని సిమెంట్ ట్యాంక్స్ లో కల్చర్స్ వేరేవి తిరిగిన తర్వాత అర్థమైంది చేప బ్రతుకుంటుంది సిమెంట్ ట్యాంక్ లో, బట్ గ్రోత్ రావట్లేదు. సో ఆ గ్రోత్ రావట్లేదు అంటే ట్యాంకులు కూడా పెద్దగా ఉండాలి అని అర్థమైంది బేసిక్. సో ట్యాంకులు పెద్దగా ఉండాలి అని అర్థమైంది. అంత ప్లేస్ నాకు లేదు. సో ట్యాంకులు పెద్దగా కట్టాలంటే మళ్ళీ అక్కడ నాకు అదొక ఫైనాన్షియల్ ఛాలెంజ్ అవుతుంది. సో అందుకని సో మళ్ళీ మా పెద్దమ్మ వాళ్ళతో అన్నతో మాట్లాడి సో నాకు ఈ ప్లేస్ కావాలి అంటే సో లీజ్ కి తీసుకొని సో పాండ్ లో స్టార్ట్ చేద్దామని అక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఓకే, ఈ యొక్క ఫామ్ యొక్క డీటెయిల్స్ చెప్పండి ఒకసారి. సో ఓవరాల్ ఇది 1 ఎకరా 12 గుంటలు ఉంటుంది సార్ ఇది. ఓకే, సో మొత్తం మన ప్లేస్ తో నడుస్తున్న గట్లతో సహా. సో ఇది వచ్చేసి ఫంగైషస్ కి వచ్చేసి 30 గుంటలు, కొరమీన్ కి వచ్చేసి 1/2 ఎకరా, మిగిలిన 12 గుంటలు పైన రోడ్. ఓకే, సో ఓవరాల్ గా ఎకరా 12 గుంటలు. సో కొరమీన్ వచ్చేసి మనం ఈ పాండ్ కొరమీన్ పాండ్ వచ్చేసి ఒక వైపు వచ్చేసి 10 ఫీట్ ఉంది డెప్త్, ఇంకో వైపు అంటే రాయి వచ్చింది అనమాట ఒక వైపు తవ్వేప్పుడు. సో అందుకని అది 5 ఫీట్ వరకే తీసినాం. 5 to 10 ఫీట్ స్లోప్ లో ఉంటది కొరమీన్ పాండ్. ఈ మన ఫంగైషస్ పాండ్ కూడా సేమ్ అట్లే, ఒక వైపు మళ్ళీ రాయి వచ్చింది, బట్ అది 5 ఫీట్ నుంచి 10 ఫీట్ సేమ్ అట్లే. ఎంట్రీలో 5 ఫీట్ ఉంటది, డౌన్ లో వచ్చి 10 ఫీట్. అంత డెప్త్ లో తోడిన తర్వాత సో మంగైషస్ వచ్చేసి 6000 పీసెస్ ఆర్డర్ ఇచ్చినాము. సో ఆర్డర్ ఇచ్చి సో రన్నింగ్ మొటాలిటీ అంటే ఆర్డర్ లో కూడా మనకు కొంచెం ఇబ్బంది అయింది. వాళ్ళు ఇది వాటర్లు మందు కలిపి తీసుకొని వస్తారు అని ఫిష్ స్టోర్ చేసుకో, అదే బ్రతుకుండడానికి ఎక్కువ డిస్టెన్స్ అయితే బ్రతుకుండడానికి మందు కలిపి తీసుకొస్తారు అని తెలిసింది. వాళ్ళే చెప్పారు తెలిసింది. సో వాళ్ళని అడిగినప్పుడు అవి బాగా మత్తులో ఉన్నాయో మరి ఏంటో తెలీదు, యాక్టివ్ ఉన్న ఫిష్ అంతా బతికింది. అప్పుడు మత్తులో హెవీగా ఏదైతే మత్తులో ఉందో అది అట్లే లోపలికి వెళ్ళిపోయింది, పైకి అయితే రాలేదు. సో నేను అదైతే చనిపోయింది అనుకుంటున్నాను, ఇక మాక్సిమం చనిపోయిందని కన్సిడరేషన్. పైకి కూడా నాకు తెలియలే పెద్దగా చేప. తర్వాత ఫీడ్ వేస్తున్న ఒక 1 వీక్ తర్వాత ఫీడ్ స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు అర్థమైంది చేప పెద్దగా కనిపించలేదు. అంటే అరౌండ్ ఒక 1500 నుంచి 2000 చేప చనిపోయింది అని ఫిక్స్ అయింది. ఇంకప్పుడు అక్కడే చనిపోయింది తప్ప తర్వాత ఫంగైషస్ కల్చర్కి వచ్చేసరికి ఒక 1 మంత్ తర్వాత మళ్ళీ ఒక 50 చనిపోయినాయి, పెద్దగా అయినాయి కొంచెం. అప్పటికి ఒక 150, 200, 150 గ్రామ్స్ వచ్చినాయి. 1.5-2 months లో 150 గ్రామ్స్ వచ్చినాయి. అప్పుడు ఒక 50 ఒకటేసారి చనిపోయినాయి. అంటే ఫస్ట్ లో ఒక రోజు 5 చనిపోయినాయి, నెక్స్ట్ డే 10 చనిపోయినాయి, 3వ రోజు 50 చనిపోయినాయి. అక్కడ భయం వేసింది మళ్ళీ, ఒక్కసారి నన్మనల్ని వెళ్ళిపోతాయా ఏంటి అని భయం వేసి మళ్ళీ మీకు కాల్ చేస్తే జియోలైట్, ప్రోబయోటిక్ అవి సజెస్ట్ చేసేది. అక్కడ ఆగిపోయింది మళ్ళీ ఆ డెడ్ ఫిష్ అనేది ఆగిపోయింది. మళ్ళీ ఒక 1 month మళ్ళీ బాగానే ఉంది, మళ్ళీ 1 month తర్వాత మళ్ళీ 50 చనిపోయింది. సో మళ్ళీ అదే కంటిన్యూ చేసిన. సో తర్వాత అప్పటికి వాటర్ రెగ్యులర్ గా తీస్తూనే ఉన్నా, వాటర్ రెగ్యులర్ గా, మీరు కూడా వాటర్ చేంజ్ చేయమని చెప్పారు. సో వాటర్ రెగ్యులర్ గా తీస్తున్నా. అప్పటికి 3 months అయిపోయింది, 3 to 4 months అవుతుంది. వాటర్ రెగ్యులర్ గా తీయాలి అంటే నాకు టైం సరిపోవట్లేదు. ఇన్ఫ్లో ఎక్కువ ఉంది, అవుట్ ఫ్లో తగ్గుతుంది వాటర్. అవుట్ ఫ్లోకి నేను మిషన్ తీసుకొచ్చి పెట్టినా, బట్ అది సరిపోవట్లేదు. ఇంట్లో మినిమం 3 inch వస్తుంది వాటర్, అవుట్ ఫ్లో కూడా 3 inch అని చెప్పి కానీ అంత ఫ్లోటింగ్ రావట్లేదు నాకు. సో అక్కడ ప్రాబ్లం అనిపించింది. మళ్ళీ మీకు సజెస్ట్ చేసి జియోలైట్ కంటిన్యూ చేయండి అని చెప్పారు. సో నేను అక్కడ ఏం చేసిన అంటే జియోలైట్, అప్పటికి జియోలైట్ పెద్దగా వాడలేదు. ప్రోబయోటిక్స్ యూజ్ చేసిన, మినరల్స్ యూజ్ చేసిన, సి విటమిన్ యూజ్ చేసిన, కానీ జియోలైట్ తక్కువ అప్పటికి యూజ్ చేస్తాం. సో నాకు అనిపించింది, మిమ్మల్ని అడిగిన అసలు బేసిక్ జియోలైట్ ఎందుకు అని అడిగితే మీరు దాని గురించి బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ చేసి, నాకు డిస్క్రిప్షన్ ప్రాపర్ ఎక్స్ప్లెయిన్ చేశారు ఎందుకు అని. మిమ్మల్ని కానీ ప్రవీణ్ గాని అడిగిన, సో వాళ్ళు ప్రాపర్ గా చెప్పారు జియోలైట్ ఎందుకు వాడతారు అని. సో దాన్ని బట్టి నేను అనుకున్నా, సో సరే బాటమ్ మొత్తం క్లీన్ చేస్తే సో ఇష్యూ దీనికి బాటమే అన్నప్పుడు, సో బాటమ్ ని క్లీన్ చేస్తూ ముందుకెళ్దాం, చూద్దాం వాటర్ తీయడం ఎందుకు ఎక్స్చేంజ్ అని. సో నేను ఫస్ట్ ఏం చేసిన అంటే అప్పటికి జియోలైట్ వేయలేదు కాబట్టి 1 month గ్యాప్ లో వేయలేదు. సో చేప చనిపోయింది. సో నేను అక్కడ నుంచి ప్లాన్ ఏం చేసిన అంటే ఫస్ట్ 3 days కి జియోలైట్ 10 kgs వేసిన. ఈ 30 ఎకరకి 30 గుంటస్ కి 10 kgs వేసిన 3 days కి. ఆ తర్వాత 6 days కి వేసిన, ఆ తర్వాత 10 days కి వేసిన. సో అట్లా కంటిన్యూ అవుతూ ఇప్పుడు ప్రతి 15 days కి 10 kgs వేస్తుంది. సో అక్కడ నుంచి నాకు అరౌండ్ ఇప్పుడు 4-5 months అవుతుంది. సో మొటాలిటీ అయితే లేదు, జీరో మొటాలిటీ, గ్రోత్ మంచిగా ఉంది.
వాటర్ కూడా ప్రాపర్ గా ఉంది, మంచిగా అనిపిస్తుంది. సో మనకు కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే అర్థమవుతుంది, ఆ 10 to 15 days లోపు కలర్ చేంజ్ అవుతుంది మళ్ళీ వాటర్. ఆ 10 to 15 days లోపు అర్థమవుతుంది, ఇండైరెక్ట్ గానే అది చెప్పేస్తుంది అనమాట. వాటర్ ని చూడగానే మనకు అర్థమవుతుంది ఒక 10 days అయిపోయింది, మనం జియోలైట్ డేస్ 10 days అయింది, సో మళ్ళీ వేద్దాం ఇప్పుడు అని. సో ఆ డేట్ చెక్ చేసుకునేసరికి 12 days మినిమం అవుతుంది, ఆ వాటర్ లైట్ గా చేంజ్ అవుతుంది. సో ఆ టైం తీసేస్తే మళ్ళీ 2 days టైం పడుతుంది వాటర్ కలర్ మళ్ళీ ప్యూరిఫై కావడానికి. చేసిన 2 days కి వాటర్ చాలా నీట్ గా అవుతుంది. సో అక్కడ నుంచి నాకు అర్థమైంది ఏంటంటే జియోలైట్ ఒక్కటి జాలిగా దీనికి నీళ్లు తీయకూడదు అని. 5 months అవుతుంది జియోలైట్ వాటర్ అయితే నేను తీయలేదు, అవుట్ ఫ్లో లేదు. ఫంగైషియస్ కి అసలు వాటరే బయటికి తీయట్లేదు. ఈ 5 months లో నాకు ఫిష్ చనిపోయిందల్లా ఒకటి చనిపోయింది అంతే. 5 నెలల్లో ఒకటే ఒక ఫిష్ చనిపోయింది. ముందు 3 నెలల్లో చనిపోయింది ఒక 150 దాకా చనిపోయింది, కళ్ళ 150-200 దాకా చనిపోయింది. కానీ ఈ 5 నెలల్లో మాత్రం ఒక్కటి చనిపోయింది అంతే. అదే ఏదో దెబ్బ తగిలినట్టు చూసాను నేను, దాన్ని దెబ్బ తగిలినట్టు తప్ప వేరే ప్రాబ్లం అయితే నాకు రాలేదు. సో అక్కడ ఫంగైషియస్ కి బాగా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో గ్రోత్ కూడా ఇప్పుడు ఈ 8 months లో మినిమం కేజీ అవుతుంది. సో ఆన్ అండ్ యావరేజ్ గా 700 grams మినిమం ఉంది, మాక్సిమం వచ్చేసి కేజీ 200 grams వరకు. సో పట్టుబడి అయితే ఇప్పుడు పట్టలేదు నేను ఇది. సో ఇది ఈ మృగశిరకు కానీ సో అట్లా నేను రీటైల్ లో ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. సో అట్లా చేద్దాం అనుకుంటే వెళ్దాం అనుకున్నాను సార్ నేను యాక్చువల్ గా. ఎందుకంటే బయట చూస్తే వాళ్ళు 80 రూపాయలకే కిలో ఇవ్వమంటారు, నాకు అది పడలేదు. ఎందుకంటే ఈ జియోలైట్లు ప్రోబయోటిక్ ఇవి యూజ్ చేసిన ఫస్ట్ టైం కాబట్టి నాకు ఫస్ట్ టైం ఏముండే బ్రెయిన్ లో డబ్బులు ఎంత పోతున్నాయని లేదు ఆలోచన. చేప ఎదగాలి పెరగాలి అన్న ఆలోచన మీదనే పోయినా నేను. నాకు ఎంత పడుతుంది ఎంత పడతలేదు దాని మీదకి పోలే బ్రెయిన్ అంతా. చేప ఎదగాలి బతకాలి, నేను బయట సేల్ చేయాలి, సేల్ లో ఎంత వస్తుంది అనేది మళ్ళీ లేదు బ్రెయిన్ కి. ఇప్పుడు ప్రెసెంట్ లో చేప ఎదగాలి బతకాలి, దానికి ఏం కావాలో అది చేయాలి, అంతవరకే ఉంది ఆలోచన. సో పెట్టుకుంటూ పోయినాం కాబట్టి సో నాకు ఆన్ అండ్ యావరేజ్ ఒక 100 రూపీస్ పైనే పడింది. ఇప్పుడు 101 రూపీ టు 101 నుంచి 3 రూపీస్ వరకు పడింది ఫంగైషియస్ కి. సో వాళ్ళు 80 రూపీస్ 90 రూపీస్ అడుగుతారు కాబట్టి నాకు అట్లా వద్దు అనుకున్నా, హోల్సేల్ వద్దు. సో రీటైల్ లోనే ప్లాన్ చేద్దాం అన్నట్టు థాట్ లో ఉంది ఫంగైషియస్. సో కొరమీనుకి వచ్చేసరికి కొరమీను 2500 పీసెస్ తీసుకున్నాం ఫస్ట్ మీ దగ్గర. సో ఫస్ట్ డేనే మనకు వాటర్ ప్రాబ్లం ఉంది, అప్పుడు వర్షాలు బాగా పడుతుంది. సడన్ గా తీసుకొచ్చి చేసేసరికి అవి ఆక్సిజన్ ప్రాబ్లం అయ్యి వెంటనే మీకు కాల్ చేసి చెప్పారు ఆక్సిజన్ ప్రాబ్లం అయింది, రౌండ్ గా తిరిగి చనిపోతుంది. సో అదే రోజు ఒక 350 నుంచి 400 పీసులు చనిపోయినాయి. మనం 2500 వేస్తే అరౌండ్ గా అక్కడ పోయింది. తర్వాత రెగ్యులర్ గా మనం గ్రేడింగ్ లో వేసుకున్నాం 2 ట్యాంకులు కట్టి 20x10 ట్యాంకులు 2 ఉన్నాయి. ఒకటే దాంట్లో వేసినాం ఫిష్ అంతా ఒకటే ట్యాంక్ లో వేసుకున్నాం. దాంట్లో గ్రేడింగ్ చేస్తున్నప్పుడు దాంట్లో కూడా రన్నింగ్ మొటాలిటీ ఉంది, అక్కడ నుంచి ఒక రోజుకి 2 1 అట్లా చనిపోతూ వస్తున్నాయి. ఒక 1 month మెయింటైన్ చేసినాం, ఆ 1 month లో రోజుకి 1-2 వేసుకున్నా కూడా ఒక 50 చనిపోయి ఉంటాయి. సో అట్లా అక్కడ మనం ఇప్పుడు ఎక్కడైతే గ్రేడింగ్ చేసుకున్నామో ఇంటి దగ్గర గ్రేడింగ్ చేసుకున్నాం అక్కడ ఒక 500 పోయి ఉంటది అక్కడే. సో పాండ్ లోకి తెచ్చేసినాం ఒక 1 month తర్వాత. పాండ్ లోకి తెచ్చేసిన తర్వాత గ్రోత్ అయితే మంచిగా వచ్చింది, 1 month కే నాకు బాగా పెరిగినట్టు అనిపించింది ఇక్కడ. కానీ ఇక్కడ కూడా నాకు మళ్ళీ రన్నింగ్ మొటాలిటీ వచ్చింది. రెగ్యులర్ గా 1-2 చనిపోతూనే ఉన్నాయి, 1-2. సో ఎందుకు అనేది అర్థం కాలేదు. మళ్ళీ మిమ్మల్ని కనెక్ట్ అయిన తర్వాత సి అవి యూజ్ చేయమన్నారు, సి విటమిన్ 1, ప్రోబయోటిక్స్ అవి యూజ్ చేయమన్నారు, ఆక్వా క్లీనింగ్ వాటర్ క్లీనింగ్. సో అక్కడ మళ్ళీ తగ్గింది, రన్నింగ్ మొటాలిటీ తగ్గింది. ఒక 2 months మళ్ళీ మొటాలిటీ ఏం లేదు. తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది మొటాలిటీ ఎట్లా అంటే అప్పటికి చలికాలం వచ్చింది, ఫీడ్ తినడం మానేసి 1.5-2 months ఫీడ్ దీంట్లో వేస్తూనే ఉన్నాం, అది వేస్ట్. నాకు అర్థమైన తర్వాత 2 నెలలు అయితే ఉత్తగానే పోయింది ఫీడ్ అని అర్థమైంది. సో అదంతా బాటంకి వెళ్ళిపోయి ప్రాబ్లం అయిందేమో అని డౌట్ వచ్చింది నాకు. అవి తినలేదు, అది నేను బయటికి తీయలేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే నేను వాటర్ ఎక్స్చేంజ్ చేయట్లేదు, కొరమీన్కి అసలు వాటర్ ఎక్స్చేంజ్ చేయలేదు. సో అక్కడ కూడా డౌట్ వచ్చింది, వాటర్ ఏమైనా ప్రాబ్లం అయితే. వాటర్ ఎక్స్చేంజ్ చేయలేదు, బట్ రెగ్యులర్ గా ఇన్ఫ్లో అయితే ఇస్తున్నా వాటర్, రెగ్యులర్ గా ఇన్ఫ్లో ఇస్తున్నా. డైలీ ఒక 4 hours ఖచ్చితంగా 3 నుంచి 4 3 ఇంచుల వాటర్ ఖచ్చితంగా 4 hours అయితే పడుతుంది, వాటర్ డ్రాప్ అవుతుంది, బట్ అవుట్ ఫ్లో లేదు. సో నేను అనుకున్న ఏంటంటే గ్రౌండ్ లో ఏమన్నా ఫీడ్ అంతా మిగిలిపోయిందంటే గ్రౌండ్ లో పోయి అక్కడ ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అట్లా రన్నింగ్. ఎందుకంటే ఫిష్ చనిపోయి చూస్తేనేమో ఏం ఇష్యూ లేదు, మంచిగా కనపడుతుంది ఫిష్. సో ఫిష్ మంచిగా ఉంటుంది చనిపోతుంది, అది అర్థం కాలేదు నాకు. ఆ తర్వాత మళ్ళీ ఫీడ్ చేంజ్ చేయమని సజెస్ట్ చేశారు మీరు, సార్ ఫీడ్ చేంజ్ చేయండి సార్ ఇట్లా. సో ఫీడ్ చేంజ్ చేసినాం, అక్కడికి స్కట్టింగ్ కి మూవ్ అయినాం. ఇంకా అప్పటి నుంచి అంతకుముందు అబిస్ యూస్ చేసినాం, తర్వాత గ్రోవెల్ కూడా యూస్ చేసినాం. మళ్ళీ ఫస్ట్ అబిస్ తర్వాత గ్రోవెల్ లో కూడా నాకు ఏం కనపడలే. అంటే ఆ టైం కి గ్రోవెల్ మరి వర్కౌట్ అవుతుందా కాదా తెలియదు ఆ ఏజ్ కి దానికి. సో అప్పటికి 1/4 కిలో పైనే ఉన్నాయి, ఒక 350 grams వరకు ఉంది చేప.
సో గ్రోబెల్ కూడా నాకు పెద్దగా గ్రోత్ కనపడలే, అది కూడా వదిలిపెడుతుంది. వెంటనే స్కర్టింగ్ యూస్ చేయమన్నారు. సో అది తెచ్చిన తర్వాత ఇంకా అక్కడ నుంచి ఒక్కసారి గ్రోత్ వచ్చింది, నాకు గ్రోత్ వచ్చింది. ఫిష్ కూడా యాక్టివ్గా ఉంది. రన్నింగ్ మోటాలిటీ బాగా తగ్గింది. రన్నింగ్ మోటాలిటీ చాలా అంటే చాలా తగ్గిపోయింది. బట్ ఈ టైం లోపే ఆన్ అండ్ యావరేజ్ ఇక్కడ కూడా ఒక 500 చేపలు చనిపోయింది. ఫస్ట్ నుంచి మినిమం ఒక 500-600 చేపలు చనిపోయి ఉంటాయి రన్నింగ్ లోనే. సో కానీ గ్రోత్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఎప్పుడైతే చేస్తున్నామో యూస్ చేసిన నుంచి చాలా మంచి గ్రోత్ వచ్చింది. సో ఇప్పుడు ఆల్రెడీ ఒక 4 పట్టుబడులు పట్టినాం మనం. ఈ లాస్ట్ 1 month నుంచి ఎవ్రీ సండే తీస్తున్నాం. సో బయట అక్కడిక్కడ కాకుండా మన పాండ్ దగ్గరనే అమ్ముతున్నాం. సో లాస్ట్ సండే నుంచి అది 4 Sundays, ఇప్పుడు 4 Sundays కంప్లీట్ అయింది. 4 weeks 4 times పట్టినాం. సో గ్రోత్ మాత్రం చాలా బాగా వచ్చింది. 9 months అవుతుంది సార్, ఇది 9 months అవుతుంది ఇప్పుడు స్టార్ట్ చేసి ఇప్పటి వరకు. సో 9 months అవుతుంది. గ్రోత్ మినిమం 900 grams మినిమం ఉంది ఫిష్. 900 grams నుంచి 130 grams వరకు ఫిష్ ఉంది. ఓకే, హార్వెస్టింగ్ కు స్టార్ట్ చేయాల్సినటువంటి మంత్ ఎప్పటి నుండి వచ్చింది మనకు? యాక్చువల్గా నాకు కేజీ 10% కేజీ వచ్చేసి 3 months అవుతుంది ఆల్రెడీ. అంటే నేను ఫిష్ చేసిన ఒక 6 to 7 months కే కేజీకి వచ్చింది. ఓకే, బట్ అన్ని రాలేదు, ఒక 10% వచ్చింది. అంటే నేను అనుకున్నవి కొన్ని పెద్ద చేపలు ఉండే తెచ్చేపు మన సీడ్ లో కొన్ని పెద్దగా ఉండే చేపలు, ఆ చేపలు ఏవైతే పెద్దగా కనపడ్డాయో అవి పెరిగి ఉంటాయి అన్న థాట్ లో ఉంటుంది. సో ఆ 10% అయితే కనిపించింది. అది ఎప్పుడు వేసిన 6 months కే వచ్చింది గ్రోత్, 10 kg వచ్చేసినాయి. ఆ తర్వాత ఈ 3 months లో మిగిలిన రెస్ట్ ఆఫ్ ఏవైతే ఉంటాయో ఒక 70% గ్రోత్ వచ్చింది. 70% మినిమం కేజీకి వచ్చినాయి. ఓకే, దీంట్లో యావరేజ్ సర్వైవల్ రేట్ ఎంత డ్రాప్ అవ్వచ్చు పర్సెంటేజ్? సో ఇక్కడికి వచ్చి దీంట్లో వేసిన తర్వాత అంటే నేను వేయడమే 1800 అన్నట్టు నాకు ఉంది. అక్కడే నేను తెచ్చిన 2500 అయినా అక్కడే ఒక 600 దాకా పోయి ఉంటది. ఇక్కడ ఒక 1800 ఫిష్ చేసిన. ఈ 1800 లో కూడా ఒక 600 వరకు చనిపోయి ఉంటది. సో ఒక 1200 ఉంటది ఫిష్. అంటే దాదాపు సగం 50% డ్రాప్ అయింది. 50% డ్రాప్ అయినట్టు. అంటే నేను అదిగా నా అజాగ్రత్తనో తెలియదు, నాకు కరెక్ట్ గా తెలియకపోవడం వలన తెలియదు, బట్ 50% డ్రాప్ అయితే కనిపించింది నాకు దీంట్లో. కొరమీన్లో ఫంగస్ లో అసలు 0.10% కూడా 0.0 ఉంటది కదా. ఎందుకంటే ఫస్ట్ టైం ఎప్పుడైతే మనకు సీడ్ తెచ్చినామో అప్పుడు చనిపోవడమే, హెవీ చనిపోవడం. అంటే వాళ్ళు ఆ డ్రమ్ములలో తెచ్చి వేయడం అప్పుడే తప్ప మధ్యలో 200 చేపలు చనిపోయింటాయి అంతే. మొట్టాలిటీ ఏం లేదు. సడన్ గా టెంపరేచర్స్, ఇంకొకటి వింటర్ సీజన్ అప్పుడు మళ్ళీ వర్షాలు పడుతున్నాయి సడన్ గా. సీజన్ కాదు, వర్షం సీజన్ కాదు, కానీ వర్షాలు పడ్డాయి అప్పుడు. సో ఇక ప్రాబ్లం దేని వల్ల అని మనకు తెలియదు. బట్ వాళ్ళని అడిగితే మేము 2 సార్లు మందు కలుపుకొని వచ్చిన, మధ్యలో డిస్టెన్స్ చాలా ఉంది కదా. సో 2 సార్లు క్వార్టర్ అనేది కలిపినాము, ఎక్కువ డోసు కలిపినామేమో, అందుకనే మత్తులో ఉన్నాయి చేపలని చెప్పిరు వాళ్ళు. అది నడుస్తూనే ఉంటది అని తెలిసింది. సో అట్లా లాంగ్ డిస్టెన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అట్లా వెళ్తేనే వర్కౌట్ అవుతుంది అని అర్థమైంది. అది మనకి ఇక్కడ సపోర్ట్ చేయలేదు. సో కొన్ని చనిపోయినాయి, అక్కడ చనిపోయినాయి అంటే అవి వాటర్ లో పడి మత్తులోనే పడి అట్లా చనిపోయినాయి అని అనుకుంటున్నాను. ఇక్కడ వరకు మాత్రం యాక్టివ్ గానే ఉన్నాయి. మొద్దు ఉన్నా కూడా బాగా ఎగరలేదు, బట్ అర్థమవుతుంది అవి బ్రతికే ఉన్నాయని. డ్రాప్ చేసిన తర్వాత ఈ వాటర్ కి దానికి దీనికి మ్యాచ్ అవ్వకనా మరి ఏంటో తెలియదు, కానీ మనకు మాత్రం 6000 వచ్చింది సీడ్. అంతా యాక్టివ్ గానే ఉంది. బట్ లోపలికి ఏదైనా మత్తు, హెవీ మత్తులో ఉండి అవి కొన్ని అక్కడే పోయినట్టున్నాయి అన్నట్టు నేను అనుకుంటున్నాను. ఓకే, మంది ఫార్మర్స్ ఏంటంటే మార్కెటింగ్ పరంగా ఎందుకులే మీరు చూసుకుంటాను అంటే నేను ఫార్మింగ్ చేస్తాను అంటారు. బట్ మీరు మాత్రం ఒక సాఫ్ట్వేర్ జాబర్ అయి ఉండి ఇటు ఫార్మింగ్ ప్లస్ రిటైల్ అమ్ముతా ఉన్నారు కదా, అది ఎలా ఉంది? సార్ నేను యాక్చువల్లీ ఫస్ట్ లోనే నాకు ప్లాన్ ఏంటంటే హోల్సేల్ పోదామన్న ప్లాన్ లోనే నేను లేను. ఓకే, ఎందుకంటే నాకు దీని మీద ఎంత ఇంపాక్ట్ పడుతుంది అని అర్థమైంది. హోల్సేల్ లో పోతే కష్టం అనేది ఎవరికో ఇస్తున్నట్టు ఉంది నాకు. ఫస్ట్ లోనే నేను దిగక ముందే నా బ్రెయిన్ లో అది ఉంది, హోల్సేల్ కాన్సెప్ట్ లోకి నేను పోవద్దు అని. మా రీటైల్ లోకే పోవాలి, రీటైల్ లో నార్మల్ గా జనాలకు అందేటట్టు చూద్దాము. నాకు ₹1 మిగలాలి, వాళ్ళకు కూడా ₹1 మిగలాలి, కస్టమర్ కూడా. 500-600 పెట్టి వాళ్ళు కొనొద్దు. అదే చికెన్ తో సమానంగా దీన్ని తీసుకెళ్లేంత ఉందా లేదా తెలియదు, చూద్దాం. చికెన్ ఎట్లయితే ఇష్టపడతారో ఫిష్ ని కూడా అట్లా ఇష్టపడేట్టు చేద్దాము. కొరమీన్ అయితే ఫంగస్ యాక్చువల్లీ వైట్ ఫిష్ మీద లేదు కాన్సన్ట్రేషన్, కొరమీన్ ని మాత్రం అట్లా తీసుకుపోదాం అన్న థాట్ లోనే ఉండండి. సో అట్లా అవుతుందా కాదా నాకు తెలీదు, బట్ ఆ సర్వీస్ ఇవ్వాలి అన్న ఆలోచన ఉంది. అదే సర్వీస్ లో నాకు కూడా ₹1 మిగలాలి. సర్వీస్ ఇస్తాం, బట్ మొత్తం నేను అప్పులు చేస్తే వాళ్ళకి ఇయ్యంగా. సో నేను ₹1 పెట్టాలి, ఆ ₹1 మీద నాకు 10 పైసలు రావాలి, కస్టమర్ కూడా 10 పైసలు మిగలాలి. వేరే వాళ్ళతో పోలిస్తే మన దగ్గరికి వస్తే 400 ఎక్కడ అమ్మితే నేను 350 అని చెప్తాను. ఆ 350కే వాళ్ళు
హ్యాపీగా ఓ 50 రూపాయలు మిగిలింది కిలో కాడ అన్న థాట్ లో వాళ్ళు ఉండాలి. అవును. తీసుకపోవడానికి సరే ఈ రోజు 1 కిలో తీసుకపోతారు, రేపు పొద్దున నాకు మార్కెట్ అవుతుంది కదా అన్న ఆలోచన ఉంది. సో నాకు అట్లా ఇప్పుడు ఈ 4 వారాల్లో నేను చూసింది కూడా నాకు అదే. సో ఫస్ట్ లో 350 అంటే అందరు అన్నారు నన్ను ఏ తక్కువ అమ్ముతున్నావు, రీటైల్ అడిగిపోతే 500 600 మనకు ఉన్నాయి. ఇక్కడ ర్యాస్ సిస్టమ్స్ ఉన్నాయి నియర్ బై. ఇక్కడ 3 కిలోమీటర్లో ర్యాస్ సిస్టమ్ ఉంది, ఇక్కడ ఒక 6 కిలోమీటర్లో ర్యాస్ సిస్టమ్ ఉంది, మన 2 సరౌండింగ్స్ లో ఉన్నాయి. సో వాళ్ళు 500 అమ్ముతారు అంటే వాళ్ళకి పడదు. ఓ రకంగా నేను కూడా క్యాలిక్యులేట్ చేసిన, వాళ్ళకి పవర్ కన్జ్యూమ్షన్ ఎక్కువ ఉంటది, డబ్బులు కట్టాలి, ఎవ్రీ మంత్ ఎలక్ట్రిసిటీ బిల్ కట్టాలి. మనకు అంతంత పవర్ కన్జంప్షన్ ఉండదు, మనకు బోర్ నడుస్తుంది. మిగతా కన్జంప్షన్ ఏముంటది, ఎంప్లాయ్ ఉంటే ఎంప్లాయ్కి తప్ప వేరే ఏమి ఉండదు, వాళ్ళకి ఉంటది. సో వాళ్ళ వరకు వాళ్ళు కరెక్ట్ అయ్యి ఉండొచ్చు. బట్ నేను అనుకునేది ఏంటంటే అంత హ్యూజ్ గా అంటే అంత కాస్ట్ లో ఇవ్వకూడదు ప్రోడక్ట్. నార్మల్ గా జనాలకు రీచ్ అవ్వాలి, వాళ్ళకు ₹1 మిగిలినట్టు ఉండాలి, మనకు ₹1 దొరకాలి. సో ఆ థాట్ లో పోదాము అన్న ఆలోచన ఉంది. సో నాకైతే మార్కెట్ నేను రీటైల్ స్టార్ట్ చేసుకున్నా కాబట్టి హోల్సేల్ కాన్సెప్టే లేదు నాకు. రీటైల్ పోతున్నా కాబట్టి నాకు కాల్స్ కూడా వచ్చినాయి. ఇంకోటి ఏంటంటే మరి ఎందుకో తెలియదు, బట్ ఈ కొరమీను టేస్ట్ మాత్రం చాలా బాగుంది. నేను పర్సనల్ కూడా అన్న తర్వాత చెక్ చేసుకున్నా. ఇప్పుడు జనాలకు నేను ఇచ్చిన తర్వాతనే తిన్న, ముందు నేను తినలేదు. జనాలకు ఇచ్చిన తర్వాత ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత నేను ఒక రోజు సేల్ చేస్తున్నప్పుడే మిగిలిన ఫిష్ ఒకటి ఉంటే 1 కిలో 2 కిలో నేను కూడా తీసుకుపోయి టేస్ట్ చేసిన. నాకు మంచిగా అనిపించింది ఫిష్ టేస్ట్ చాలా బాగుంది. అది ఎందుకు వచ్చింది ఎట్లా వచ్చింది అనేది తెలియదు. నేను అనుకునే ఫీడ్ యూజ్ చేయడం వల్ల అట్లా వచ్చిందేమో అని అనుకుంటున్నా. ఫీడ్ లో మినరల్స్ కానీ ప్రోటీన్స్ అట్లా ఉంటాయేమో, మేబీ దాని వల్ల వచ్చిందేమో అని నేను అనుకుంటున్నా. బట్ అదేనా కాదో తెలియదు. బట్ జనాల నుంచి ఫీడ్బ్యాక్ మాత్రం నాకు చాలా బాగా వచ్చింది, టేస్ట్ పరంగా, గ్రోత్ పరంగా. సో ఓకే, అంటే చాలా మంది ఫార్మర్స్ వస్తూ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే మార్కెట్ పరంగా మీరు చూసుకున్నారంటే మేము స్టార్ట్ చేస్తామన్నట్టు అదే కాన్సెప్ట్ తోటి వెళ్తా ఉన్నారు. ఇలాంటి వారికి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? సో అందరూ అన్నట్టు సార్, ఫస్ట్ అయితే వాళ్ళు ఒక మెంటల్ గా ఫిక్స్ అయ్యి ఉండాలి. ఇది కూడా ఒక చిన్న ఇండస్ట్రీ లాంటిది, ₹1 2 అయితే అవ్వదు. అవును. దిగిన తర్వాత అర్థమైంది నాకు, అవుతుండొచ్చు ఒక 5 లక్షలు అనుకున్నా కానీ అది 3 ఇంతలు ఎక్కువైంది, 3-4 ఇంతలు ఎక్కువైంది. సో ఇక్కడ ఇది కమర్షియల్ ప్లేస్ కాబట్టి మేబీ నాకు ఎక్కువ అయ్యిండొచ్చు, ఎందుకంటే నా దగ్గర ప్రాపర్ వెహికల్ లేదు, ఏం లేవు, ఓపెన్ క్యాండిడేట్ కాబట్టి, సింగిల్ మెయిన్ కాబట్టి అంత నా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఎంత తగ్గిద్దామన్నా కూడా 10 లక్షలు అయితే అవుతుంది. నాకు అర్థమైంది, కొరమీన్ దగ్గరకు వస్తే మినిమం 10 నుంచి 15 లక్షలు అయితే అవుతుంది. ఇంత తోడిచ్చి సాగు చేయడానికి, ఫార్మింగ్ కి 15 లక్షలు ఎక్కడ పక్కా అవుతుంది. సో ఇది కూడా చిన్న ఇండస్ట్రీయే, ఆన్ అండ్ యావరేజ్ గా. సో ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గానే చిన్న ఇండస్ట్రీ ఓ రకంగా ఇది. సో 15 లక్షలు మినిమం ఖర్చు ఉంటుంది. తర్వాత నాకు ప్లస్ ఏంటి అంటే నియర్ బై ఉంది కాబట్టి, ఒక 2 కిలోమీటర్స్ ఇల్లు కాబట్టి నేను ఖచ్చితంగా నాకు ఏంటంటే రెగ్యులర్ గా మార్నింగ్ అండ్ ఈవినింగ్ చెక్, మార్నింగ్ ఈవినింగ్ ఖచ్చితంగా నేను చూసుకున్నా, పాండ్ చుట్టూ ఖచ్చితంగా తిరిగిపోతాను. సో ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒకటి మిస్టేక్ చేస్తుంటారు రెగ్యులర్ గా, ఆ మిస్టేక్ అనేది ఫైండ్ అవుట్ అవుతూనే ఉంటుంది నాకు. ఇప్పుడు ప్రాపర్ ఒక దగ్గర కర్రాయి పడిపోతుంది, ఒక దగ్గర ఫెన్సింగ్ పడిపోతుంది. ఇంకోటి నేను ఏంటంటే నాకు ఎక్కువ కాస్ట్ అవుతుంది అంటే నీ బర్డ్ ఫెన్సింగ్ యూజ్ చేయలేదు. సో ఈ థ్రెడ్ యూజ్ చేసిన, థ్రెడ్ కి యాంటీ రిఫ్లెక్షన్ రిబ్బన్స్ ఉంటాయి. సో ఆ రిబ్బన్ కట్టిన, ఎందుకంటే బర్డ్ ది ఫెన్సింగ్ అనేసరికి వాళ్ళు పైన అనేసరికి ఫీట్ వచ్చేసి ₹4 ₹5 అని చెప్పారు. సో అట్లా చూసుకుంటే మళ్ళీ నాకు అది హ్యూజ్ కాస్ట్ అవుతుంది. సో ఇట్లయితే నాకు 10,000 కాలేదు. 10,000 మొత్తానికి రెండింటికి నేను దారాలు కట్టి యాంటీబాడీ రిఫ్లెక్షన్ రిబ్బన్స్ కట్టి వేసిన. బట్ అర్థమైంది ఏంటంటే అది 1 టైం కే వస్తుంది అని. ఇప్పుడు చూస్తే రిబ్బన్ ఏం లేదు, సో కొంచెం మొత్తం ఎండిపోయింది, ఎండ బాగా ఎండిపోయి సింక్ అయిపోయింది. సో ఫస్ట్ లో వేసినప్పుడు మాత్రం దాని వల్ల చాలా యూజ్ అయింది నాకు. ఫిష్ చిన్నగా ఉన్నప్పుడు చాలా ఈ పక్కనే చెరువు, బాతులు కొంగలు అన్ని వచ్చేవి, యాంటీ రిఫ్లెక్షన్ రిబ్బన్స్ కి చాలా వరకు అవాయిడ్ అయినాయి, అవి రాలేదు. సో అదొక ప్లస్ అయింది నాకు దాని వల్ల. అక్కడ నాకు కాస్ట్ ఎఫెక్టివ్ తగ్గింది. బట్ ఏంటంటే ఇది 1 టైమే, అంటే 1 క్రాప్ కి, ఈచ్ క్రాప్ కి మళ్ళీ అట్లా కంటిన్యూ చేయాలంటే మళ్ళీ నేను రిబ్బన్ కట్టుకోవాలి. అవును. సో మనం రెగ్యులర్ గా చేయాలి అనుకునేది ఏదైనా ఉంటే మాత్రం 1 టైం సెటప్ లాగే చేసుకోవడం బెటర్, నాకు అర్థమైంది అది. సో మళ్ళీ నేను కంటిన్యూ చేయాలనుకున్నప్పుడు సో ఫెన్సింగ్ లాంటిది, అదే పైన ఏదైతే నెట్ ఉంటుందో సో అలాంటివి యూజ్ చేయడమే బెటర్. నేను ఒక 5 years కంటిన్యూ చేద్దాం అనుకున్నప్పుడు ఏదో ఒకసారి ఇట్లా ట్రైల్ చేద్దాము అంటే ఇలాంటివన్నీ ఓకే వర్కౌట్ అవుతాయి. బట్ ఇది క్రాప్ కు వర్కౌట్ అవ్వదు. ప్రతి క్రాప్ కి నేను ప్రతిసారి చేయాలంటే మళ్ళీ నాకు ఎవ్రీ టైం 10,000 12,000 అవుతుంది. అవును. సో ఇదొకటి అవాయిడ్ చేద్దామని అనుకుని సరే నెక్స్ట్ క్రాప్ కి ఫెన్సింగ్ వేస్తా, నెట్ వేస్తా. ప్లస్ ప్రతిరోజు ఏదో ఎక్కడో ఒక దగ్గర మిస్టేక్ అయితే జరుగుతూనే ఉంటది. ఒకసారి రౌండ్ వేస్తే అర్థమవుతుంది మనకు, ఒక దగ్గర మట్టి పడిపోతుంటది, లేకపోతే ఇంకో దగ్గర కాలువ కొట్టుకపోతుంటది వాటర్ వస్తుంటే. సో ఏదో ఒక ఎక్స్పీరియన్స్ నాకు ఈ 9 months లో మాత్రం నేను మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 10 రోజులు రాకుండా ఉండొచ్చు అంతే. సో ఖచ్చితంగా మార్నింగ్ ఈవినింగ్ ఖచ్చితంగా విజిట్ చేస్తాను.
సో నాకు ఆఫీస్ నేను 9కి ఎర్లీ మార్నింగ్ 5:30 లేదా 6కి వచ్చేసి ఒక్క రౌండ్ అన్నా తిరిగిపోతా. తిరిగిపోతే నాకు అర్థమైతే మన ఎంప్లాయీ కాబట్టి ఆయన చూసుకుంటాడు, ఏదైనా ఉంటే ఆయనకు చెప్పేసి ఆయన చూసుకుంటాడు. బట్ ఇంకోటి ఏంటంటే మనం చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఎవరో మీద వదిలేస్తే మాత్రం వర్కౌట్ కానే కాదు, 100% కాదు. మనం ఉంటేనే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఫీడ్ వేసేటప్పుడు ఎంత వేయాలి, ఎట్లా వేయాలి చెప్పడం కంటే చేయడం వేరని అర్థమైంది. ఫీడింగ్ నేను ఖచ్చితంగా మళ్ళీ నేను మార్నింగ్ వస్తే, ఇప్పుడు రెగ్యులర్ ఆఫీస్ అయింది కానీ మొన్నటి వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండే. మార్నింగ్ అయితే నేనే ఫీడ్ వేస్తాను. మార్నింగ్ నేను ఖచ్చితంగా వేస్తాను, ఎందుకంటే నాకు తెలవాలి ఎంత తింటుంది ఏంటి అనేది. తెలియడానికి నేనే తీసుకొని వేస్తా. ఈవినింగ్ పూట ఎంప్లాయీ చెప్పేది. సో రెగ్యులర్ గా ఆఫీస్ ఉన్నప్పుడు ఒకవేళ మార్నింగ్ కుదరకపోతే తను కంటిన్యూ చేస్తాడు. బట్ కొరమీను మాత్రం ఒక లాస్ట్ 1 month వరకు మాత్రం మాక్సిమం నేనే వేస్తాను ఫీడ్ మాత్రం. దగ్గరుండి చూసుకున్నా, నాకు అర్థమైంది అప్పుడు. సో తర్వాత ధైర్యం వచ్చింది ఫస్ట్. ఇప్పుడు సో ఎంతైనా చేయొచ్చు, అట్లా కాదు, చేసే విధానం కొంచెం మార్చుకోవాలి. ప్లస్ ఇంకో మిస్టేక్ ఏం చేసిన అంటే యాక్చువల్లీ పాండ్ ఇట్లా తవ్వకూడదు అని తవ్విన తర్వాత అర్థమైంది నాకు. గట్లు గిట్లు ఇలాంటివి ఏం పెట్టుకోకూడదు, పెట్టుకున్నా లాంగ్ లో పెట్టుకోవాలి తప్ప దగ్గర గట్ అనే కాన్సెప్ట్ నే పెట్టకూడదు. గ్రౌండ్ లెవెల్ నుంచే తవ్వుకుంటూ పోవాలి. ఏదైనా ఉంటే ఒక 1 feet అసలు మట్టి వేయకూడదు, ఎందుకంటే వర్షం పడ్డది అంటే మనకే నడవడానికి రాదు. ఎందుకంటే అప్పుడు తవ్వేసిన మట్టి కాబట్టి మనకే నడవడానికి ఇబ్బంది అయితే. నాకు ఫస్ట్ లో తెలియలే, అది తవ్వినప్పుడు పక్కకి వేసుకోవాలి, హైట్ ఉండాలి అని అట్లా ఆలోచించాం. కానీ వర్షం పడితే నడవడానికే రాదు అని అసలు తెలియలే నాకు. సో పాండ్ ఇట్లా తవ్వకూడదు ఫస్ట్, నాకు అది అర్థమైంది. ఎట్లుండకూడదో మాత్రం బాగా అర్థమైంది. ఇదనే కాదు, కల్చర్ లో ఎట్లుండాలి అనే దానికంటే కూడా ఎట్లుండకూడదో బాగా అర్థమైంది. సో అది నాకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, ధైర్యం ఇస్తుంది. సో నెక్స్ట్ టైం నేను స్టార్ట్ చేస్తే ఇలాంటివన్నీ అవాయిడ్ చేస్తాను, మిస్టేక్స్ అన్ని అవాయిడ్ చేస్తాను. దాని వల్ల కొంచెం ప్లస్ అవుతామని అర్థమైంది. ఎందుకంటే ఫ్లెక్సిబిలిటీ ఉండాలి, ఫిజిబిలిటీ ఉండాలి, బాగా ఈజీ ఉండాలి. రన్నింగ్ ఎప్పుడైనా మనకు తిరగాలి అంటే తిరిగేట్టు అనిపించాలి. గుంతలున్నాయి, రాళ్ళున్నాయి, అటు ఇటు అనిపించకూడదు, డిస్టర్బ్ అనిపించకూడదు. మనదే కాబట్టి దీన్నే వర్కేషన్ అనేది ఏ విధంగా వర్కౌట్ అయింది అంటే మా దగ్గర నుండి తీసుకున్నటువంటి ప్రొడక్ట్స్ ఏంది, ఎలా వర్కౌట్ అయ్యాయి? సో సార్ మెడికేషన్ అంటే నేను బాగా యూజ్ చేసిందల్లా మినరల్స్, విటమిన్ సి, జియోలైట్, సో జింక్ కూడా యూజ్ చేసాము. ఎమోఫిక్స్ ఒకటి యూజ్ చేసాం. బట్ అది మాత్రం ఒకటేసారి యూజ్ చేసినట్టు. సో రెగ్యులర్ గా ఇప్పుడు యూజ్ చేస్తుంది అయితే జియోలైట్. ఆ సి కూడా ఎప్పుడు అంటే నేను ఫీడ్ మార్చక ముందు యూజ్ చేసినప్పుడు సి యూజ్ చేసినాను. ఎప్పుడైతే యూజ్ చేస్తున్నామో అప్పటి నుంచి అయితే ఈ 5 months నుంచి అయితే సి యూజ్ చేయలేదు. సార్ మీకు ఆర్డర్ కూడా పెట్టలేదు సి. ఓన్లీ జియోలైట్, మినరల్స్ యూజ్ చేస్తాను. మినరల్స్ యూజ్ చేస్తాను. ఎవ్రీ 15 days కి మినరల్ వేస్తున్నా. జియోలైట్ అయితే ఖచ్చితంగా 10 to 15 days లోపు, 10 to 12 days లోపు ఖచ్చితంగా జియోలైట్ అయితే కంటిన్యూ చేస్తాను. ఎందుకంటే నాకు దాని ఇంపాక్ట్ కనిపిస్తుంది. సో వాటర్ కొంచెం డార్క్ అయ్యింది అని కనపడగానే అది వేసిన 2 days లోపు మళ్ళీ నీకు వాటర్ ఫ్రెష్ అయిపోతుంది, అది కనిపించేస్తుంది కళ్ళ ముందు. సో అందుకని అది బాగా పనిచేస్తుంది అన్న థాట్ లోనే ఉన్నా నేను. అది మాత్రం కంటిన్యూ చేస్తూనే ఉన్నా. సో అది ఒక్కటి ఉంటే చాలు అన్న థాట్ కి వచ్చిన ఫైనల్ గా. సో మిగతా ఏమి కూడా అక్కర్లేదు. సో అదొకటి, ఎందుకంటే నేను డిసీజ్ అయితే చూడలేదు ఈ 9 months లో. ఫంగస్ కావచ్చు, కొరమీన్ కి డిసీజ్ అయితే చూడలేదు. రన్నింగ్ మోర్టాలిటీ ఉంది, అది కరెక్ట్. అది ఎందుకు అనేది అయితే ఆన్సర్ లేదు నా దగ్గర. రన్నింగ్ మోర్టాలిటీ ఉంది, బట్ అది రెగ్యులర్ గా అందరికి అట్లనే ఉంటుందా తెలియదు. బట్ రన్నింగ్ మోర్టాలిటీ వల్ల ఇష్యూ, ఆ రన్నింగ్ మోర్టాలిటీని కూడా తగ్గించుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ టైం మనం స్టార్ట్ చేస్తే కంటిన్యూ చేస్తున్నాం కాబట్టి, సో రన్నింగ్ మోర్టాలిటీ తగ్గించుకోవాలి ఒకటి. బాగా అర్థమైంది. రన్నింగ్ మోర్టాలిటీ ఒకటి తగ్గితే గ్రోత్ పరంగా మాత్రం చాలా బాగుంది. మీ దగ్గర నుంచి వచ్చిన ప్రోడక్ట్ ఏవైతే తీసుకున్నాం, సి కావచ్చు, జియోలైట్ కావచ్చు, మినరల్స్ ఎక్కువ యూజ్ చేసింది ఇవే. సో వాటి వల్ల కూడా నాకు బాగా కనపడింది, గ్రోత్ గానీ యాక్టివ్నెస్ బాగా పెరిగింది. సో వాటి వల్ల ఇష్యూ అయితే లేదు. అవి ఇంపాక్ట్ కూడా చూపిస్తుంది, మనకు తెలిసిపోతుంది వెంటనే వేయగానే. సో అది ఫీడ్ లో సి విటమిన్ వేస్తే ఫాస్ట్ వచ్చి తినేస్తుంది. జనరల్ గా వేస్తున్న ఫీడ్ కి సి వేసిన దానికి ఫస్ట్ ఒక్కసారి టేస్ట్ చేస్తాయి కదా, ఒక ఇది ఫీడ్ గ్రాండిన్ ఒక్కసారి టేస్ట్ చేయగానే దానికి అర్థమైపోతుంది కదా, బేసిక్ ఏదో కలిపిరు అన్నట్టు ఉంటుంది, టేస్ట్ చేంజ్ అవుతుంది. కాబట్టి సి విటమిన్ కి బాగా అలవాటు పడుతుంది. సి వేస్తే మాత్రం ఫీడ్ ఎంత వేస్తే అంత తినేస్తుంది. సో అంతే యాక్టివ్ గా ఉంటుంది తిన్న తర్వాత కూడా. ఎక్కడైనా ఫీడ్ తినకపోతే అప్పుడు సి లాంటిది కంటిన్యూ చేస్తున్నా. ఇప్పుడైతే యూజ్ చేస్తున్న నుంచి అయితే ఇవి యూజ్ చేయట్లేదు. మినరల్ ఒకటి యూజ్ చేస్తున్నాం, జియోలైట్ ఒకటి యూజ్ చేస్తాం. సో అంతకు ముందు వేరే ఫీడ్ యూజ్ చేసినప్పుడు అయితే సి యూజ్ చేసేది. వీక్లీ వన్స్ అయితే సి యూజ్ చేసేది. ఫీడ్ ఎక్కువ తింటది కదా అని నేను అట్లా యూజ్ చేసిన. బాగా సి కలిపితే బాగా తింటోంది ఫీడ్. అది సి విటమిన్ వల్ల దానికి ఏమైనా ఇంపాక్ట్ ఉంటే అట్లా తెలియట్లేదు. బట్ సి వేస్తే బాగా యాక్టివ్ అవుతుంది అన్న థాట్ లోనే నేనున్నా. కాబట్టి ఎవ్రీ 1 week ఒకసారి అన్నా ఫీడ్ లో కలిపేసాను. ఓన్లీ జియోలైట్, మినరల్స్ ఈ 2 మాత్రమే యూజ్ చేస్తున్నా లాస్ట్ 4 to 5 months మధ్య. ఇవి 2 మాత్రమే యూజ్ చేస్తాను.
ఓకే. మా టెక్నికల్ టీం తరపున కానీ మా సర్వీసెస్ కానీ ఎలా అనిపించాయి? అదే సార్, నేను యాక్చువల్లీ నేను చెప్తుంది ఏంటంటే, నాకు సర్వీస్ మీరు ఏదైతే ఫస్ట్ డే మీరు ప్రామిస్ చేసినట్టే మీ టెక్నికల్ టీం కూడా అంతే ప్రామిస్ గా నాకు వర్క్ చేసేవారు. నేను ఎప్పుడు కాల్ చేసినా లిఫ్ట్ చేస్తారు, నాకైతే ప్రాపర్ రెస్పాండ్ అవుతుంది. సో ఫీడ్ వాళ్ళు వస్తుంది, నాకు అర్జెంట్ గా వెయ్యండి అంటే వాళ్ళు ఏం చేస్తారో తెలియదు, కానీ నాకైతే ఆ టైం కల్లా పంపిస్తారు. ఆ టైం కల్లా పంపిస్తారు. నాకు ప్రవీణ్ క్యాండిడేట్, సో మీ టీం మనిషి, నేను ఆయనతోనే ఎక్కువ ఇంటరాక్ట్, మీకన్నా కూడా ఆయనతో బాగా ఇంటరాక్ట్ అవుతాను. సో మీకు ఏదైనా ఇష్యూ ఉంటేనే మీకు చెప్తా, కానీ ప్రోడక్ట్ వైజ్ కానీ ఇంకేదైనా కూడా ఆయన వాళ్ళు మళ్ళీ మీ దగ్గర నుంచి వేరే కాల్స్ కూడా వస్తుంటాయి టీం నుంచి కూడా, ఎట్లుంది ఏంటి అని. బట్ నేను ఎక్కువ ఇంటరాక్ట్ అయితే ఆయనతోనే, సో అంతే బాగా రెస్పాండ్ ఇస్తాడు తను ప్రవీణ్. సో అదే టెక్నికల్ టీం కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తాను నాకు ఈ 9 months ఈ 1 year లో. ఈవెన్ నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది కూడా అదే, కంటిన్యూ కూడా అంతే సపోర్ట్ దొరుకుతుంది మీ దగ్గర నుంచి. సో సపోర్ట్ తరఫున మాత్రం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను సార్, మంచి సపోర్ట్ దొరుకుతుంది. ఓకే సరే, నాకు తెలీదు, నేను కూడా కరెక్ట్ గా చెప్పాలి మీకు. నాకు వచ్చి రాగానే కూడా నేను చెప్పాలి, యాక్చువల్లీ నేను నాతో నేనే గెస్ట్ చేసుకుంటున్నా అట్లా అవుతుందేమో. రాగానే పిల్లలు చనిపోతుంటే వాటర్ టెంపరేచర్స్ ఇష్యూ ఉంటది కదా, దానికి ఇంకేం అవాయిడ్ చేయొచ్చా చేయరాదా అనేది కూడా నాకు తెలియదు. ఆ చేప తెచ్చినప్పుడు ఏంటంటే నైట్ 2 o'clock అనుకుంటా, నేను ట్రైన్ కి వచ్చింది అది 11-12 వచ్చినట్టు సికింద్రాబాద్. అక్కడ నుంచి ఇంటికి వచ్చేసరికి 2 అయింది. ఆ టైంలో చెప్పాలో చెప్పొద్దు, అసలు సస్తదో బతుందో కూడా మనకు తెలియదు యాక్చువల్లీ అప్పటికి ఏమి. వేసిన తర్వాత వాటర్లో వేసిన తర్వాత మార్నింగ్ 6 అయింది, అప్పటికి చనిపోతుంటే మళ్ళీ మీరు ఆ టైంకి కాల్ చేస్తే అప్పుడు కాదు వాటర్ ఒకసారి చేంజ్ చేయండి అంటే అప్పటికి అది కంట్రోల్ అయింది. సో 11 అయింది, మళ్ళీ మార్నింగ్ 11 కల్లా కంట్రోల్ కి వచ్చింది. సో నేను కూడా చెప్పాలంటే గెస్ట్ చేయలేదు ఇట్లుంటది అనేది, నాకు తెలియదు. సో అది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ నాకు ఫస్ట్ టైం. సో సీడ్ తెచ్చేటప్పుడు ఏం జాగ్రత్త తీసుకోవాలి అనేది దాన్ని బట్టి నాకు అర్థం. ఇదంటే ఇది చాలా కొత్తగా నాకు. ఫంగషియస్ అంటే అసలు వాటర్ ఆ మందు కలుపుతారు, మందు కలిపి ఇంత దూరం తీసుకురావాలంటే అది కలపాలి అని కూడా నాకేం తెలియదు. వాళ్ళు చెప్పారు కాబట్టి అర్థమైంది. సో వాళ్ళు ఎక్కువ మోతాదులో ఇచ్చిరు అనేది అర్థమైంది వాళ్ళ మాటలలో బట్టి. ఒకటేసారి ఇస్తారంట బేసిక్ గా, ఇది లాంగ్ ఎక్కువ ఉంది, మళ్ళీ వాళ్ళు ఎక్కువ దూరం తిరిగిరంటే ఇంకెవరికో కూడా సప్లై చేయాలి అని. సో అందుకని ఎక్కువ ఇచ్చినాం సార్ అని అన్నారు. ఏం కాదు పర్వాలేదు, నెక్స్ట్ డే కల్లా మార్నింగ్ వచ్చేస్తుంది పైకి అని అన్నట్టు మాట్లాడేది. అది కూడా నైట్ లోనే డ్రాప్ చేస్తాం మనం. సో తెలియలే అప్పటికి. సో అది తెలియకుండా జరిగింది. సో దానివల్ల నేనైతే నేర్చుకునేది ఏం లేదు, బట్ దీని వల్ల అర్థమైంది. ఇక్కడ ఏదైతే మనం తెచ్చి ఎర్లీ మార్నింగ్ కొరమినేషన్ చనిపోయిందో, సో అట్లా వేయకూడదు అని నాకు అర్థమైంది. వాటర్ టెంపరేచర్ అవి కూడా చూసుకోవాలి ఫస్ట్ పిల్ల తెచ్చేటప్పుడు, అర్థమైంది. ఇంకోటి ఏంటంటే మనం ట్యాంకులో వేసినాం, అది ఎంత సపోర్ట్ చేస్తుంది వాటర్ ఏంటి ఏం తెలియదు అప్పటికి. అట్లా కూడా మిస్టేక్ అయింది. ఇంకొకటి ఏంటంటే కొరమీను ఫంగస్ దాంట్లో ఏది బెటర్ అనిపించింది మీకు ఫార్మింగ్ పరంగా? ఫార్మింగ్ పరంగా అంటే నాకు మొటాలిటీ ఇది లేదు కదా సార్, కొరమీను మొటాలిటీ హెవీ ఉంది, ఫంగస్ మొటాలిటీ లేదు. సో అందుకని ఫార్మింగ్ పరంగా ఇది మంచిగా అనిపిస్తుంది. బట్ ఇది ఏంటంటే నాకు అర్థమైంది, 1 ఎకరా 2 ఎకరాలు వేస్తే వర్కౌట్ అవ్వదు ఒక ఫార్మర్ కి. ఇది 1 ఎకరా వేస్తే అసలు ఏమి మిగలదు వాళ్ళకు. వాళ్ళు ఖచ్చితంగా 3 ఎకరాలు వేసుకుంటేనే, ఈ వైట్ ఫిష్ కి వస్తే 3 ఎకరాలు వేసుకుంటేనే వాళ్ళకి ఏమన్నా మిగులుతుంది ఒక క్రాప్ కి, లేకపోతే మిగలదు. అది అర్థమైంది. సో మొటాలిటీ ఏం లేదు కాబట్టి ఇది అంటే ఫిష్ కూడా టఫ్ ఉంది, అంటే అన్నిటికీ తట్టుకునేటట్టు ఉంది మేబీ. అంటే నా దగ్గర అయితే అట్లా కనపడుతుంది. కొరమీన్ కంటే ఇదే స్ట్రాంగ్ అనిపిస్తుంది నాకు ఫిష్. జనాలు బేసిక్ గా కొరమీన్ అంటే నాటు అంటారు కదా, సో అది ఎక్కువ ఉండాలి, చనిపోకూడదు అని అంటారు బేసిక్ బయట. అది మరి నాకు తెలియదు ఎంత సెన్సిటివ్ ఉంటది, ఎంత స్ట్రాంగ్ ఉంటది అనేది. ఫార్మింగ్ తో పోలిసి ఇది చాలా ఈజీ, ఫంగషస్ చాలా బెటర్ ఈజీ అని అనిపించింది కొరమీన్ తో పోలిసి. ఎందుకంటే కొరమీన్ చిన్నపిల్లలాగా అయిపోయింది. ఇప్పుడు బర్రెలు అవి ఎట్లా పెంచుతాము, సో అట్లే చూసుకోవాల్సి వస్తుంది కొరమీన్. దీన్ని అసలు పెద్దగా పట్టించుకునే అవసరం లేదు, దీనికి ఫీడ్ వేసినామా వదిలేసినామా అన్నట్టుంది. ఫీడ్ వేస్తున్నా రెగ్యులర్ గా, ఎవ్రీ 10 to 15 days లోపు జియోలైట్ వేస్తున్నా, అంతే ఉంది బ్రెయిన్ గా, దీని మీద వేరే ఏం లేదు. దీనికి అట్లా కాదు, ప్రతిసారి వచ్చి ప్రతి పాయింట్ చెక్ చేసుకోవాలి. పిల్ల ఏదైనా చిన్న పిల్ల ఉందా, నడుముంకరైందా, మూతొంకరైందా, తల మీద దెబ్బ తగిలిందా, ఇట్లా రకరకాల కనపడుతుంది. ఇంకోటి అదొకటి ఇబ్బంది అయింది సార్ నాకు, నడుములు బాగా వంకరైనాయి అవి. సో చేపకు ఫస్ట్ లో చనిపోవడం కూడా ఎక్కువ అట్లా చనిపోయినాయి నాకు. అంటే స్టార్టింగ్ లో మనము ఏంది ఐబీ ఫీడ్ ప్లాంట్ ప్రోటీన్ యూజ్ చేసాం, దాని ఎఫెక్ట్ పడ్డది. సో నడుములు వంకర ఎందుకు అనేది అర్థం కాలేదు. నడుములు వంకర అవుతుండే, నడుములు వంకర తిరిగి అది నడుము వంకర అయింది అని కనపడగానే అది 3 to 4 days లో చనిపోయేది. సో అట్లా నాకు చనిపోయిన ఫిష్ కూడా అలాంటి ఫిష్ ఎక్కువ చనిపోయింది. సో అవి నాకు కట్టింగ్ లో ఇలాంటి ప్రాబ్లమ్స్ చూడలేదు. మిగతా ఫీల్డ్ లో చూసిన అలాంటి ప్రాబ్లమ్స్, కట్టింగ్ లో చూడలేదు. ఆ ప్రాబ్లం అయితే నడుము వంకర పోయే ప్రాబ్లం చూడలేదు. గ్రోత్ మాత్రం చాలా బాగా వచ్చింది కట్టింగ్ యూజ్ చేసి నుంచి.
ఇది నవీందర్ రెడ్డి సార్కు సంబంధించినటువంటి ఫామ్ డీటెయిల్స్. దాదాపు 1 ఎకరా సాగులో ఒక 30 గుంటల మందం ఫంగేసెస్, 10 గుంటల మందం అయితే కొరమీన్ సాగు అనేది చేస్తూ ఉన్నాడు. దీనిలో సర్కల 9 months కల్చరు. ఈ 9 monthsలో ఆల్మోస్ట్ హార్వెస్టింగ్కి వచ్చింది. నియర్ బై ఉన్నటువంటి క్యాండిడేట్స్కి అయితే వీక్లీ వన్స్ అన్నట్టు సేల్ చేయడం అయితే జరుగుతూ ఉన్నది. అది కూడా సార్ ఏంటంటే రిటైల్గా ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఇక్కడ రిటైల్గా అమ్ముకోవడం అంటే అది గ్రేట్. చాలామంది ఫార్మర్స్ ఏం చేస్తారంటే ఏదో ఎవరైనా అమ్మి పెడితేనే మేము చేస్తాము లేదు అన్నట్టే చూస్తూ ఉన్నారు. కానీ మార్కెటింగ్ పరంగా కూడా మీరు ఉంటేనే మీకు ఒక 4 రూపాయలు మిగులుతాయి. లేదు అంటే అవసరం లేదు అనుకుంటే ఫార్మింగ్లోకి రాకపోవడం బెటర్. అంతే తప్ప మీరు అలాంటిది ఏమీ పెట్టుకోవద్దు. తప్పనిసరిగా ఫార్మింగ్లో మాత్రం 9 months ఓపికతోటి ఫస్ట్ క్రాప్ చేస్తున్నటువంటి ఫార్మర్స్కి అయితే ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. ఈ పూర్తి వీడియోలో మాత్రం నవీందర్ రెడ్డి సార్ది అయితే కంప్లీట్గా తన ఎక్స్పీరియన్స్ అనేది మీతో షేర్ చేయడం అయితే జరిగింది. ఇది ఫామ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.